చాప్టర్ 93 మనిషి కర్త కాడు. నా జీవితం ఆరంభం నుండి నేను అసంతృప్తి చేత వెంబడించబడ్డాను. ప్రతిసారి మరో మైలురాయి నన్ను ఆనందపరుస్తుందని, అది నాకు ప్రశాంతత తెస్తుందని ఎదురుచూసేవాడిని. కానీ నాకది ఎక్కడా కనిపించలేదు. శరీరం ఉన్నంతవరకు, ఇంకా దానితో గుర్తింపు ఉన్నంతవరకు చిరాకు తప్పనిసరి. నిన్ను నువ్వు పూర్తిగా వేరని, ఇంకా శరీరానికి భిన్నంగా ఉన్నావని తెలుసుకున్నప్పుడు మాత్రమే భయము ఇంకా కోరిక నుండి ఉపశమనం కలుగుతుంది. కేవలం భయాలను తగ్గించుకోవడం ఇంకా కోరికలను సంతృప్తిపరచడం నీ శూన్యతను తొలగించదు. ఆత్మజ్ఞానం మాత్రమే నీకు సహాయపడగలదు. ఆత్మజ్ఞానం అంటే నా ఉద్దేశం నువ్వు ఏది కాదో అది పూర్తిగా తెలుసుకోవడం. దానికి మనకు వేరే పర్యావరణం అవసరం కాదా? వాటిని బోధించే పాఠశాలలు, పాటించే తల్లిదండ్రులు, దాన్ని అనుసరించే సమాజము వంటివి లేకుండా అదెలా సాధ్యం? నువ్వు నీ పరిస్థితులను మార్చలేవు, కానీ వైఖరులు మార్చుకోవచ్చు. అనవసరమైన వాటితో అనుబంధం పెట్టుకోనవసరం లేదు. అవసరమైనవి ఉంటే చాలు. అందులోనే మనశ్శాంతి ఉంది. నాకు సత్యము కావాలి, శాంతి కాదు. నువ్వు శాంతిని పొంది ఉంటే తప్ప సత్యమును చూడలేవు. సరైన అవగాహన కలగాలంటే నిశ్శబ్ద మనసు అవసరం. నేను చేయవలసినది చాలా ఉంది. నేను నా మనస్సును మౌనంగా ఉంచేంత తీరిక లేదు. అదెందుకంటే నువ్వు అన్నీ చేస్తున్నావని భ్రమపడటం వల్ల. నిజానికి అన్నీ నీకు జరగబడతాయి, అవి నీ వల్ల జరగడం లేదు. నేను విషయాలను వాటంతకవే జరగనిస్తే అవి నేను అనుకున్న విధంగా ఎలా ఉండగలవు? వాటిని నా ఇచ్ఛకు అనుగుణంగా మలచుకోవాలిగా. నెరవేరడం లేదా నెరవేరకపోవడం అనే వాటితో పాటుగా నీకు కోరిక అనేది జరుగుతుంది. నువ్వు ఆ రెంటినీ మార్చలేవు. నువ్వు కష్టపడుతున్నావని, దానితో అవస్థపడుతున్నావని నమ్మొచ్చు. అయినా అది కేవలం జరుగుతుంది. నీ వల్ల కాదు, నీ కోసమూ కాదు. నువ్వు చిత్రం కాదు, దాని వెనకున్న వెలుగువు. నేను వెలుగైతే మరి అది నేనెలా మరిచాను? నువ్వు మర్చిపోలేదు, కేవలం సరిగా చూడడం లేదు అంతే. తెరమీద ఆడే చిత్రంలో నిన్ను నువ్వు మర్చిపోయినట్టు, మళ్ళీ కనుగొన్నట్టు కనిపిస్తుంది. నువ్వు పులివని కలగన్నంత మాత్రాన నువ్వు మనిషివి కాకుండా పోతావా? అలానే నువ్వు శుద్ధమైన తేజస్సువు. తెరమీది చిత్రంలా కనిపిస్తూ దానితో ఏకమై ఉన్నావు. అన్నీ అవే జరిగేట్టయితే నేనెందుకింత చింతించాలి? మరే, స్వేచ్ఛ అంటే అన్ని చింతల నుండి స్వేచ్ఛగా ఉండటం. నువ్వు ఫలితాలను ప్రభావితం చేయలేవని తెలిసాక నీ కోరికల పట్ల, భయాల పట్ల అంత శ్రద్ధ వహించకు. వాటిని వచ్చిపోని. వాటికి నీ ఆసక్తిని ఇంకా ధ్యాసను ఇచ్చి పోషించకు. నేను నా ధ్యాసను వాటి మీద నుండి తప్పిస్తే ఇంక దేన్ని పట్టుకు జీవించాలి? ఇదెలా ఉందంటే నేను కలగనడం ఆపితే ఇంకేం చేయాలి అన్నట్టుంది. ఆపిచూడు, తెలుస్తుంది. తరువాతేంటి అని ఆతృతపడకు. జీవితానికి మొదలు చివర లేదు. అది కదలనిదై ఉంటూ కదులుతుంది, క్షణికంగా ఉంటూ శాశ్వతమై ఉంది. కాంతి ఎన్ని చిత్రాలను ప్రక్షేపించినప్పటికీ అది తరిగిపోదు. అలాగే జీవితం ప్రతి రూపాన్ని అంచు వరకు నింపి అది విరిగిపోగానే తిరిగి దాని మూలానికి చేరుతుంది. జీవితం అంత అద్భుతమైనదైతే మరి అజ్ఞానం ఎలా ఏర్పడింది? రోగిని చూడకుండా రోగాన్ని కుదుర్చాలనుకుంటున్నావా? అజ్ఞానం గురించి అడిగే ముందు అజ్ఞానంలో ఉన్నది ఎవరు అని విచారించు. నువ్వు అజ్ఞానంలో ఉన్నావని అనుకుంటే నీ ఆలోచనలు ఇంకా భావాల యొక్క స్థితిపై అజ్ఞానం అనే విషయాన్ని విధించావని నీకు తెలీదు. అవి జరిగినప్పుడు జాగ్రత్తగా పరిశీలించు. నీ పూర్తి శ్రద్ధనివ్వు. అజ్ఞానం అనేది అసలు లేదు. ఉన్నదల్లా కేవలం అశ్రద్ధయే. నిన్ను కలవర పెడుతున్న దానిమీద శ్రద్ధ కలిగి ఉండు. ఎంతైనా ప్రతి కలవరం మానసికం. బాధ ఎప్పుడూ శ్రద్ధను కోరే ఓ పిలుపు. నువ్వు శ్రద్ధ వహించగానే దానికోసం చేసే పిలుపు ఆగిపోతుంది. అజ్ఞానం కరిగిపోతుంది. నీ ప్రశ్నలకు సమాధానం వెతికే బదులు ప్రశ్నించేవాడిని కనుక్కో. ఏది ప్రశ్నించేలా చేస్తోందో తెలుసుకో. మనసే బాధతో, భయంతో వేధించబడి ప్రశ్న అడుగుతుందని
నువ్వు త్వరలో కనుగొంటావు. భయంలో జ్ఞాపకం ఇంకా ఊహ, గతం ఇంకా భవిష్యత్తు ఉన్నాయి. శ్రద్ధ నిన్ను వర్తమానానికి తీసుకువస్తుంది. ఇప్పుడు అనేది నీతోనే ఉంది, కానీ అది చాలా అరుదుగా గమనించబడుతుంది. మీరు సాధనను కేవలం శ్రద్ధకు తగ్గించేస్తున్నారు. మరి ఇతర గురువులెందుకు కష్టమైన ఇంకా సమయం తీసుకునే సాధనలు నేర్పిస్తున్నారు? గురువులు సాధారణంగా తాము తమ లక్ష్యాన్ని చేరుకున్న విధానాలను నేర్పుతారు. ఎందుకంటే అది వారికి చాలా దగ్గరగా తెలుసు. నాకు నేనున్నాను అనే దానిపై మనసు పెట్టమని మా గురువుగారు చెప్పారు. నేను దాన్ని అత్యంత ప్రభావవంతమైన దానిగా గుర్తించాను. కానీ చాలా వరకు మనుషులు వారి శరీర మనసులు తప్పుగా వాడబడి వస్తారు. అవి పెడత్రోవ బట్టి బలహీనమై ఉంటాయి. అప్పుడు నిరాకార ధ్యానం వారికి అంత సులువు కాదు. అటువంటి సందర్భాల్లో కొంత సులభమైన శ్రద్ధాసక్తులు సబబుగా ఉంటాయి. ఓ మంత్రాన్ని జపించడం లేదా ఒక రూపాన్ని చూడడం వారి శరీర మనస్సులను లోతుగా తీసుకువెళ్లేందుకు ఇంకా ప్రత్యక్ష శోధనకు సిద్ధం చేస్తుంది. అందుకు ఉత్సుకత ఓ కీలకమైన అంశం. అది చర్యగా మారిన ప్రేమ. ప్రేమ లేకుండా ఏదీ సాధ్యం కాదు. మనము మనల్ని మాత్రమే ప్రేమించుకుంటాము. అలా అయితే ఎంతో బాగుండేది. కానీ అంతా తమ శరీరాన్ని ప్రేమిస్తారు. నిన్ను నువ్వు తెలివిగా ప్రేమించుకో. నీ లోపలి ఉనికిని ప్రేమించు. ఇంక నువ్వు పరిపూర్ణత యొక్క శిఖరాన్ని చేరుకుంటావు. నా ఉనికికి నా ప్రేమ కావాలా? నీ ఉనికే ప్రేమ స్వరూపము. నీ మిగిలిన ప్రేమలన్నీ దాని ప్రతిబింబాలే. కష్టమైన సాధనల యొక్క అవసరమేంటి? నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, నువ్వు ఏం చేయడం మానేస్తున్నావో అది ముఖ్యం. రకరకాల సాధనలు చేసేవారు ఎంత జ్వరంతో ఆదుర్దతో ఉన్నారంటే వాళ్ళు తమని తాము గాడిలో ఉంచుకోవడానికి నిరంతరం పనిలో ఉండాలి. నిమగ్నమై ఉంచే దినచర్య వారికి మంచిది. తరువాత వారు నెమ్మదించి శ్రమ నుండి వెనుకకు తగ్గుతారు. ప్రశాంతతలో ఇంకా నిశ్శబ్దంలో నేను అనే చర్మం కరిగి లోపలిది ఇంకా బయటది ఒక్కటవుతాయి. నిజమైన సాధన అప్రయత్నమైనది. నాకు ఒక్కోసారి ఆకాశమే నా శరీరం అనిపిస్తుంది. నేను శరీరాన్ని అన్న మాయలో చిక్కుకున్నంత వరకు నువ్వు స్థలంలో కేవలం ఒక చోటువు, కాలంలో కేవలం ఒక క్షణానివి. శరీరంతో గుర్తింపు పోయినప్పుడు స్థలకాలాలు రెండూ నీ మనసులో ఉంటాయి. అది అవగాహనలో ఓ అల, ప్రకృతిలో ప్రతిబింబించిన చైతన్యం. చైతన్యం ఇంకా పదార్థం శుద్ధ సత్వం యొక్క క్రియాశీల ఇంకా జడమైన అంశాలు. అది రెంటిలోనూ ఇంకా రెంటికి అతీతంగా ఉంది. స్థలకాలాలు సార్వత్రిక ఉనికి యొక్క శరీర మనసులు. స్థలకాలాల్లో జరిగేవన్నీ నాకు జరుగుతాయి. ప్రతి అనుభవం నాదే, ప్రతి రూపం నాదే. నన్ను నేను దేనిలో చూస్తానో అది నా శరీరం అవుతుంది. దాని అనుభవాలన్నీ నా మనసు అవుతాయి. కానీ మూలంలో స్థలానికి కాలానికి అతీతంగా ఇక్కడే ఇంకా ఇప్పుడే శుద్ధ సత్వం ఉంది. అది నీ స్వరూపమని ఎరుకగలిగి దాని ప్రకారం నడుచుకో. నన్ను నేను ఏమనుకుంటే ఏముంది? జరిగేవి ఎలాగో పరిస్థితులకు అనుకూలంగా జరుగుతాయిగా. పరిస్థితులు ఇంకా షరతులు అజ్ఞానులను పాలిస్తాయి. వాస్తవం తెలిసినవాడు బలవంత పెట్టబడడు. అతను పాటించే ఏకైక చట్టం ప్రేమ.